బీ అంటే ఇస్, యామ్, ఆర్ మాత్రమేనా? నో. స్పోకెన్ ఇంగ్లీష్లో బీని ఇలా వాడకపోతే చాలా సెంటెన్సెస్ మిస్ అవుతాయి. బీ కనిపిస్తే వెంటనే ఇస్, యామ్, ఆర్ అనుకోకండి. బీకి చాలా పవర్ఫుల్ యూజేజెస్ ఉన్నాయి. మీకు ఎన్నింటి గురించి తెలుసు? ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు బీ ఎక్కడ రావాలో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. బీ యొక్క యూజేజెస్ నేర్చుకోవాలంటే ఈ సిరీస్ మిస్ అవ్వకండి. టీచర్ అవుతాను అని చెప్పేటప్పుడు 99% మంది ఈ మిస్టేక్ చేస్తారు. ఈ ఒక్క ఫ్యూచర్ ఫార్మ్యులా నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ వెంటనే న్యాచురల్ అవుతుంది. చాలామంది నేను ఒక టీచర్ అవుతాను అని చెప్పడానికి ఐ విల్ బికమ్ అ టీచర్ అంటారు. అది కొన్ని సందర్భాల్లో సరైనదే. కానీ సాధారణంగా ఫ్యూచర్ ఐడెంటిటీ చెప్పేటప్పుడు ఐ విల్ బి అ టీచర్ అనడం మరింత న్యాచురల్ ఇంగ్లీష్. సింపుల్ రూల్: విల్ ఫ్యూచర్ బి అవుతాను అవుతుంది. నౌన్ పర్సన్ ఆర్ పొజిషన్: ఐ విల్ బి అ టీచర్, నేను ఒక టీచర్ అవుతాను. షీ విల్ బి ద కెప్టెన్, ఆమె కెప్టెన్ అవుతుంది. హీ విల్ బి ఆర్ లీడర్, అతను మా నాయకుడు అవుతాడు. దే విల్ బి విన్నర్స్, వారు విజేతలు అవుతారు. అయితే వాడు డాక్టర్ అవుతాడు ని ఈ ఫార్మ్యులా ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కింద కామెంట్ చేయండి. ఐ విల్ హ్యాపీ అంటున్నారా? ఆగండి. విల్ తర్వాత బి ఎందుకు రావాలో ఈ ఒక్క ట్రిక్తో ఈజీగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను సంతోషంగా ఉంటాను అని ఐ విల్ హ్యాపీ అంటారు. అది తప్పు. ఎందుకంటే హ్యాపీ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ముందు బి అవసరం. సింపుల్ రూల్: సబ్జెక్ట్ విల్ లేదా మోడల్ బి అడ్జెక్టివ్. ఉదాహరణకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, యూ మస్ట్ బీ కేర్ఫుల్. ఆమె త్వరలో హ్యాపీగా ఉంటుంది, షీ విల్ బీ హ్యాపీ. ఇప్పుడు నేను బిజీగా ఉంటాను ని బి అడ్జెక్టివ్ రూల్తో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటివి మాస్టర్ ట్రిక్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. విల్ బి తర్వాత వర్బ్ మాత్రమే వస్తుందని అనుకుంటున్నారా? ఈ చిన్న రూల్ తెలిస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. నేను ఇంట్లో ఉంటాను అని చాలామంది ఐ విల్ స్టే అట్ హోమ్ అంటారు. అది కూడా సందర్భాన్ని బట్టి సరైనదే. కానీ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉండే ఫ్యూచర్ పొజిషన్ లేదా లొకేషన్ చెప్పాలంటే ఐ విల్ బి అట్ హోమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ సింపుల్ రూల్: సబ్జెక్ట్ విల్ బి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అంటే అట్, ఇన్, ఆన్, నియర్ లాంటి ప్రిపోజిషన్స్ తర్వాత ప్లేస్ లేదా టైం వస్తుంది. షీ విల్ బి ఇన్ క్లాస్, ఆమె క్లాస్లో ఉంటుంది. దే విల్ బి ఆన్ టైం, వారు సమయానికి ఉంటారు. ఇప్పుడు అతను గేట్ దగ్గర ఉంటాడు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఒక్కో హెల్పింగ్ వర్బ్ కి హిడెన్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్తో స్టే కనెక్టెడ్. నేను చదువుతూ ఉంటాను అంటే ఐ విల్ స్టడీ కాదు. ఈ చిన్న బి వర్బ్ ఐఎన్జీ ట్రిక్ తెలిస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలామంది నేను రేపు సాయంత్రం చదువుతూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ స్టడీ టుమారో ఈవినింగ్ అంటారు. కానీ ఆన్గోయింగ్ యాక్షన్ని చూపించాలంటే విల్ బి వర్బ్ ఐఎన్జీ ఉపయోగించాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బి వర్బ్ ఐఎన్జీ అంటే చేస్తూ ఉండటం. ఫ్యూచర్లో అయితే విల్ బి వర్బ్ ఐఎన్జీ. ఎగ్జాంపుల్: నేను చదువుతూ ఉంటాను, ఐ విల్ బి స్టడింగ్. మోడల్తో కూడా ఇదే ప్యాటర్న్. అతను నిద్రపోతూ ఉండవచ్చు, హీ మే బీ స్లీపింగ్. ఇప్పుడు మీ టర్న్. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ ప్యాటర్న్తో ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కో ప్యాటర్న్తో మీ స్పీకింగ్కి నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. విల్ తర్వాత V3 పెడుతున్నారా? స్టాప్. ఫ్యూచర్ ప్యాసివ్లో ఈ ఒక్క బి మిస్ అయితే సెంటెన్స్ తప్పు. చాలామంది పని పూర్తవుతుంది ని ద వర్క్ విల్ కంప్లీటెడ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే విల్ తర్వాత ప్యాసివ్ వాయిస్లో బి తప్పనిసరి. ఫ్యూచర్ ప్యాసివ్లో ఫార్మ్యులా చాలా సింపుల్: సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ V3. ఉదాహరణకు, లేఖ పంపబడుతుంది అంటే ద లెటర్ విల్ బి సెంట్. భోజనం వడ్డించబడుతుంది అంటే ద ఫుడ్ విల్ బి సర్వ్డ్. ఇప్పుడు మీ టర్న్. బహుమతి ఇవ్వబడుతుంది ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ ఇంగ్లీష్ రూల్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. మే, మస్ట్, క్యాన్, కుడ్. వీటి తర్వాత బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఈ ఒక్క బి మీ సెంటెన్స్ మీనింగ్నే మార్చేస్తుంది. చాలామంది ఆమె డాక్టర్ అయి ఉండవచ్చు ని షీ మే అ డాక్టర్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మోడల్ తర్వాత నౌన్ వస్తే మధ్యలో బి తప్పనిసరి. సింపుల్ రూల్: సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బి ప్లస్ నౌన్. ఉదాహరణకు, అతనే మేనేజర్ అయి ఉండాలి అంటే హీ మస్ట్ బీ ద మేనేజర్. వారు ఛాంపియన్లు కావచ్చు అంటే దే క్యాన్ బి ఛాంపియన్స్. ఇప్పుడు మీ టర్న్. అతను టీచర్ అయి ఉండవచ్చు ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ స్పీకింగ్ రూల్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ తర్వాత అడ్జెక్టివ్ పెడుతున్నారా? ఒక్క బి మిస్ అయితే సెంటెన్స్ తప్పు. ఈ చిన్న రూల్ మీ ఇంగ్లీష్ స్పీకింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చాలామంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని యూ మస్ట్ కేర్ఫుల్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే మోడల్ తర్వాత అడ్జెక్టివ్ వస్తే బి తప్పనిసరి. సింపుల్ ఫార్మ్యులా: సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బి ప్లస్ అడ్జెక్టివ్. ఆమె అలసిపోయి ఉండవచ్చు అంటే షీ మే బీ టైర్డ్. అతను మర్యాదగా ఉండగలడు అంటే హీ క్యాన్ బి పొలైట్. మనం నిజాయితీగా ఉండాలి అంటే వీ షుడ్ బీ ఆనెస్ట్. ఇప్పుడు మీ టర్న్. అతను చాలా బిజీగా ఉండవచ్చు ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ స్పీకింగ్ రూల్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ తర్వాత V3 డైరెక్ట్గా పెడుతున్నారా? స్టాప్. ఈ ఒక్క బి మిస్ అయితే మీ ప్యాసివ్ సెంటెన్స్ తప్పు. చాలామంది పని పూర్తి చేయాలి ని ద వర్క్ మస్ట్ ఫినిష్డ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మోడల్ ప్యాసివ్లో మోడల్ తర్వాత బి, ఆ తర్వాత V3 రావాలి. సింపుల్ ఫార్మ్యులా: సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బి ప్లస్ V3. అంటే మోడల్ తర్వాత V3 డైరెక్ట్ కాదు, బి తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్,
తలుపు మూసి ఉండాలి అంటే ద డోర్ షుడ్ బి క్లోజ్డ్. ఫారం సమర్పించవచ్చు అంటే ద ఫార్మ్ క్యాన్ బి సబ్మిటెడ్. ఇప్పుడు మీ టర్న్. నియమాలు పాటించాలి. నీ ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ద రూల్స్ మస్ట్. మోడల్ తర్వాత విఐఎన్జీ డైరెక్ట్గా పెడుతున్నారా? స్టాప్. ఈ ఒక్క బి మిస్ అయితే సెంటెన్స్ తప్పు. చాలా మంది అతను నిద్రపోతూ ఉండవచ్చు, హీ మే స్లీపింగ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మోడల్ తర్వాత విఐఎన్జీ డైరెక్ట్గా రాదు. బి తప్పనిసరి. సింపుల్ రూల్: సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బి ప్లస్ విఐఎన్జీ. ఇది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గురించి పాసిబిలిటీ లేదా స్ట్రాంగ్ గెస్ చెప్పడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు, ఆమె చదువుతూ ఉండాలి అంటే షీ మస్ట్ బీ స్టడింగ్. వారు ఎదురు చూస్తూ ఉండవచ్చు అంటే దే కుడ్ బీ వెయిటింగ్. ఇప్పుడు మీ టర్న్. అతను పని చేస్తూ ఉండవచ్చు. నీ ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. హీ మే వాంట్ తర్వాత బి డైరెక్ట్గా వాడుతున్నారా? స్టాప్. 2 మిస్ అయితే సెంటెన్స్ తప్పు. ఈ చిన్న రూల్ మీ ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చాలా మంది నువ్వు డాక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను, ఐ వాంట్ యు బి ఎ డాక్టర్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ వాంట్ తర్వాత మరో పర్సన్ ఆబ్జెక్ట్ వచ్చి అతను ఏం కావాలని కోరుకుంటున్నామో చెప్పాలంటే టు బి తప్పనిసరి. సింపుల్ ఫార్మ్యులా: సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ నౌన్. ఉదాహరణకు, అతను టీచర్ కావాలని ఆమె కోరుకుంటుంది అంటే షీ వాంట్స్ హిమ్ టు బి ఎ టీచర్. వారు నన్ను నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే దే వాంట్ మీ టు బి ద లీడర్. ఇప్పుడు మీ టర్న్. నువ్వు మంచి టీచర్ కావాలని నేను కోరుకుంటున్నాను. నీ ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ వాంట్ యు